నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే గ్రామ సభలు చాలా కీలకమైనవి. వాటి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక. కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 గోడల మధ్య తీసుకునే నిర్ణయాలు ఉండవు. మీ ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక. పేద ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అపోహలు వద్దు. రాబోయే 4 సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ. అశ్వారావుపేట మండలం మొదలమ్మడ కోయరంగాపురం గ్రామ పంచాయతీలకు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులను సన్మానించారు. మొదలమ్మడ గ్రామస్తులతోటి సమావేశం నిర్వహించి ఈ నెల 26 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే 4 పథకాల గురించి వారికి వివరించారు. అలాగే విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, ఎటువంటి అవసరం వచ్చినా కూడా తనను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలోని మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విద్యకి చక్కగా అవకాశం ఇవ్వండి. ఒకవేళ చదువుకోవడానికి ఇబ్బంది అయితే మాత్రం ఇబ్బంది అయితే నాకు కూడా చెప్పండి. మీదన్నా కాలేజీలను, ఇంకెక్కడ ట్రైనింగ్ అను, ఏఎన్ఎం ట్రైనింగ్ నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చదువుకోవడం పుస్తకాలు కావాలని కూడా పుస్తకాలు కూడా ఇస్తాను. సరేనా? హైదరాబాద్ లో సార్ ట్రైనింగ్ తీసుకుంటా సార్ అంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మీకు ఏర్పాటు చేపిస్తాను. కానీ బడి మాత్రానికి మానేయకండి. చక్కగా చదవండి. మన ఆర్థిక కుటుంబాలు చాలా చిన్న కుటుంబాలు మనవి. అవునా? ఆర్థికంగా మన పరిస్థితి రోజువారీ మనం ఆ పనికి వెళ్తేనే మన పూట గడిచే పరిస్థితి మన పరిస్థితులే. దాని కోణంతో కొంతమంది బడి మానేసి ఉంటారు. అమ్మ నాన్న మన దగ్గర సంపద దాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ దోహదపడతాయి. దానివల్ల మనం విద్యకు దూరం అయితే ఉన్నాం. కాబట్టి బడి నుండి ఇంటికి రాగానే ఇంటి పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలించవు, ఒక్కసారి అనుకూలించవు. ఇవన్నీ రేపు బడి అంటే ఇవాళ ఎలా అంటే మన నాన్న 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి పంపిస్తారంటే మన దగ్గర డబ్బులు లేకపోయే పరిస్థితి ఉంటాయి. అవునా? ఇవన్నీ మనకు దోహదపడతాయి, మన బడికి దూరం చేయడానికి దోహదపడతాయి. కాబట్టి నేను మీ వాడిగా చెప్తా ఉన్నా, మన ఇంటి కుటుంబ ఫ్యామిలీ చెప్తా ఉన్నా, మీరు అట్ల పక్క మా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి సాధించాలా, చక్కగా ముందుకెళ్ళాలా. మీరందరూ అన్ని రంగాల్లోకి వెళ్ళండి. మహిళలు కనుక మీకు చెప్తా ఉన్నా, స్పెషల్ మనం ప్రోగ్రామ్ మనం అంతా ఒక టీమ్గా సార్ చక్కగా టీమ్ తయారై ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే మహిళలు ఉన్నారు అభివృద్ధి సాధికారికి ముందుకెళ్ళే అవకాశాలు ఏవైతే ఉన్నాయి చక్కగా వాళ్ళ స్కీమ్స్ మనం ప్రజెంటేషన్ ఇస్తాం. భారతీయ స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారు. చిన్న స్కీమ్స్ ని వాళ్ళకి ఇచ్చేసి మనం ఎట్లా అభివృద్ధి ముందుకెళ్ళదు చూద్దాం. పుట్టగొడుగు తయారు చేసే ఉంటారు కొంతమంది, అది తయారు చేయండి, మార్కెటింగ్ నేను ఇస్తాం. సంచులు కుట్టండి, మార్కెటింగ్ ఇస్తాం. మిషన్లు కుట్టండి, మిషన్లు ఇస్తాం, మార్కెటింగ్ ఇస్తాం. చక్కగా మీరు ఏదైతే పెంచిన పిల్లలు ఉన్నారో చక్కగా నేర్చుకోండి. చక్కగా పేపర్ మిల్ ఉంటుంది, పేపర్ మిల్ చక్కగా తయారు చేసి రోజుకి 500 రూపాయలు 1000 రూపాయలు సంపాదించవచ్చు. 3 గంటలకు 1000 రూపాయలు సంపాదించవచ్చు. అలాంటి పనులు కూడా ఉన్నాయి. చక్కగా ఇంటి దగ్గరే పని చేసుకోవచ్చు. చక్కగా ఆర్థికంగా కాస్త ముందుకెళ్ళవచ్చు. ఇవన్నీ స్కీమ్స్ ని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? మొట్టమొదటి మీటింగ్ మీ హాల్లో పెట్టినా నేను నెక్స్ట్ మీటింగ్ వల్ల అంతగా అధికారులతో పాటు మళ్ళీ వస్తా. మళ్ళీ మీకు స్కీమ్స్ ఎవరెవరు ఏం చేస్తారో చక్కగా స్కీమ్స్ తీసుకుంటే ఆ బడ్జెట్ నేను ఇస్తాను. సరేనమ్మా?